ఫిబ్రవరి 7 ఉదయం 6 గంటల సమయం కోయంబత్తూరు నుంచి తిరుపతి రావాల్సినటువంటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కోయంబత్తూరులో బయలుదేరింది. ఇక దారి మధ్యలో రేవతి అనే చిత్తూరుకు చెందినటువంటి మనకు ఆ కోచ్లో ఎక్కడం జరిగింది. ఇక అదే అదునుగా భావించినటువంటి హేమరాజ్ అనే వ్యక్తి ఆ కోచ్లోకి ఎక్కి ఆమెను ఏం చేశాడు, ఇంతకీ ఏం జరిగింది, ఆ మహిళ ఎలా ఉంది, ఈ వివరాలన్నీ కూడా మనం చూద్దాం. ఇక మన చుట్టూ ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మీతో నేను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాను. తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి ఈ హేమరాజ్ అనే వ్యక్తి ఆల్రెడీ మనకు ఎన్నో నేరాలు చేసినటువంటి వ్యక్తి. ఇతనికి చాలా నేర చరిత్ర ఉంది. ఇక 2022లో ఒక ఇన్సిడెంట్ చేశాడు. తిరిగి 2023లో ఒక రాబరీ చేశాడు, అంటే ఒక దొంగతనం చేశాడు. ఆ కేసులో పలుమార్లు జైలుకు వెళ్ళాడు. తర్వాత మళ్ళీ కూడా జైలు నుంచి బయటకు వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు అనమాట, బయట తిరుగుతూ ఉన్నాడు. ఇక ఇతనే ఇప్పుడు ఈ ఘటనకు కారణమయ్యాడు. ఇక తిరుపతి నుంచి కోయంబత్తూరు మరియు కోయంబత్తూరు నుంచి తిరుపతి మధ్య నడిచేటువంటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉదయం 6 గంటలకు కోయంబత్తూరు నుంచి బయలుదేరి దాదాపు 475 కిలోమీటర్లు మధ్యాహ్నం 1 గంటన్నర ప్రాంతానికల్లా కూడా తిరుపతికి చేరుకుంటుంది. మళ్ళీ కూడా తిరుపతిలో బయలుదేరి కోయంబత్తూరు చేరుకుంటుంది అనమాట. ఈ దారిలో నడిచేటువంటి ఈ ట్రైను మనకు దాదాపు తిరుపూర్కి వచ్చింది. తిరుపూర్లో రేవతి అనే 4 నెలల అటువంటి మహిళ లేడీస్ కోచ్లో ఎక్కింది. అప్పటికి లేడీస్ కోచ్లో ఎంతమంది ఉన్నారు, దాదాపు 9 మంది ఉన్నారు. ఆ ట్రైన్లో యూజువల్గా మహిళలు ఏంటంటే మనకు ఎక్కువగా లేడీస్ కోచ్లోనే ఎక్కడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అందులో ఓన్లీ లేడీస్ ఉంటారు, ఎవరు కూడా మగవాళ్ళు ఎవరు కూడా ఎక్కరు అందులో, కాబట్టి ఫ్రీగా ఉంటుంది అనేసి ఆ లేడీస్ కోచ్లో ఎక్కింది. ట్రైన్ ఖాళీగానే ఉంది, 9 మంది మాత్రమే ఆ కోచ్లో ఉన్నారు. ఇక ట్రైన్ తిరుపూర్ క్రాస్ చేసింది. తిరుపూర్ క్రాస్ చేసి జోలార్పేట అనే జంక్షన్కి వచ్చింది. ఇక ఈ జోలార్పేట నుంచి మనకు ఇట్లా బెంగళూరుకి వెళ్ళొచ్చు, అటు చాలా ఊర్లకు వెళ్ళొచ్చు. అది ఒక జంక్షన్ అనమాట. ఆ జంక్షన్లో ఈ చాలామంది దిగేశారు, కేవలం రేవతి ఒక మిగిలిందనమాట. అంటే ఈమె చిత్తూరుకు వస్తుంది, చిత్తూరులో సొంత ఊరు. ఇక జోలార్పేటలో అంటే తిరుపూర్లో వాళ్ళ ఆయన అక్కడ టైలరింగ్ పని చేస్తాడు, అక్కడ వాళ్ళు ఫ్యామిలీ అక్కడే ఉన్నారనమాట. ఆల్రెడీ ఈమెకు ఒక బాబు ఉన్నాడు, మళ్ళీ కూడా ఇప్పుడు 4 నెలల మనకు బేబీతో ఉందన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే మనకు ఈమె బయలుదేరిందో అంటే జోలార్పేట క్రాస్ అంటే జోలార్పేటలో అందరూ కూడా దిగిపోయారు, రేవతి ఒకటే మిగిలింది. అక్కడ ఆల్రెడీ కేవీ కుప్పం మనకు తమిళనాడు సంబంధించినటువంటి కేవీ కుప్పానికి చెందినటువంటి హేమరాజ్ అనే వ్యక్తికి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు అతనికి ఆల్రెడీ చాలా వాటిల్లో చాలా కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. అంటే జైలుకి వెళ్ళడం, మళ్ళీ కూడా బయటకు రావడం, బెయిల్ మీద తిరగడం, ఇదే అనమాట ఇతడి పని. ఇక ఇతను కేవీ కుప్పంలో అంటే అక్కడ కేవీ కుప్పానికి చెందినటువంటి హేమరాజు అక్కడ ఉన్నాడు. ఇక అంతా కూడా చూశాడనమాట. ఈ లేడీస్ కోచ్లో ఈమె ఒకటే ఉంది, ఈమెను ఎలాగైనా టార్గెట్ చేయాలనుకున్నాడు. ఇక ఎవరు లేరు కాబట్టి ట్రైన్ బయలుదేరే ముందు లేడీస్ కోచ్లోకి ఎంటర్ అయిపోయాడు. ఇక ఎక్కడమే తప్పు అందులోకి, లేడీస్ కోచ్లోకి అసలు ఇతడు ఎక్కకూడదు. కానీ ఇతడు ఆమెను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి కోచ్లోకి ఎంటర్ అయ్యాడు. ఇక ఆమెను బలవంత పెట్టాడు, ఆమెను ఏదేదో చేశాడు, ఇబ్బంది పెట్టాడు ఆమెని. ఇక ఆమె అటు ఇటు పరిగెత్తింది. ఇక బాత్రూంలో దాక్కోవడానికి కూడా ఆమె ప్రయత్నం చేసింది. ఎన్నో అతనితో చాలాసేపు పోరాటం చేసింది. యాజువల్గా ఏంటంటే జోలార్పేట నుంచి కాట్పాడికి వస్తుంది ట్రైను, మధ్యలో ఎక్కడా కూడా ఆగే పరిస్థితి లేదు, ట్రైను నేరుగా కాట్పాడికి రావాలి. ఇక కాట్పాడికి వచ్చే సమయంలో చాలా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఇతడు ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు అనమాట. ట్రైన్లో ఆమె అటు ఇటు పరిగెత్తడం జరిగింది. అన్నీ కూడా ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదనమాట. అతడి నుంచి తప్పించుకోవడానికి వెళ్ళి బాత్రూంలో కూడా దాక్కోవడానికి ప్రయత్నం చేసింది, అయినా కూడా వాడు వదలలేదనమాట. ఇక్కడ ఈ హేమరాజ్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆమెను ఇంకా ఆమె ఎంతకు మాట వినకపోయేసరికి ఆమెను ట్రైన్లో నుంచి తోసేశాడు. ఆమె ఆల్రెడీ 4 నెలలు మనకు కడుపుతో ఉన్నారు. ఇక అటువంటి ఒక మహిళను మనకు జోలార్పేట కేవీ కుప్పం సమీపంలోనే ఆమెను కిందకి తోసేయడం జరిగింది. ట్రైన్లో నుంచి కిందకి తోసేసిన తర్వాత ఆమె బహుశా అంటే మనకు వచ్చినటువంటి న్యూస్ ప్రకారం చూస్తే ఆమెకు చిన్న గాయాలయ్యాయి, మనకు కాళ్ళు చేతులు దెబ్బతిన్నాయి, ఎటువంటి ప్రమాదం లేదని ఇక్కడ వైద్యులు చెప్తున్నారు. కానీ 4 నెలల కడుపుతో ఉన్నటువంటి వ్యక్తిని తోసేయడంతో కొద్దిగా ఏదైనా పెద్ద ప్రమాదమే జరిగింటుందని నేను అనుకున్నాను. అంటే అటుగా వెళ్తున్నటువంటి వాళ్ళు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చారు, వెంటనే కూడా హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఎంత అన్యాయం చేశాడో చూడండి ఇతను. ఇక మనం ఎందుకు ఈ సంఘటన గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలంటే మన ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మన పిల్లలు కూడా మనం ఒంటరిగా ఎక్కడికైనా పంపిస్తూ ఉంటాం. ట్రైన్లలో వెళ్తారు, బస్సుల్లో వెళ్తారు, అలా ఆటోల్లో వెళ్తారు, ఇలా ఎక్కడికైనా వెళ్తూ ఉంటారనమాట.
అలాంటప్పుడు ఎక్కడ ఇక రక్షణ ఉండదు చెప్పండి. మొన్నటికి మొన్న మనకు ఒక ఇన్సిడెంట్ జరిగితే అందులో కూడా ఇదే పరిస్థితి అన్నమాట. ఈ విధంగా మనకు ఎక్కడ చూసినా కూడా మహిళల మీద ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయని నేను ఈ విషయాన్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అంతా కూడా అలర్ట్గా ఉండాలి మనము. మన పిల్లలకు నేను ముందు వీడియోలో చెప్పినట్లుగా మన పిల్లలకు మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ సేఫ్టీగా ఉండాలి, ఎక్కడ సేఫ్టీగా ఉండకూడదు అనే విషయాలన్నీ కూడా మీతో నేను పంచుకోవడం జరిగింది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. ఈ దుర్మార్గుడు ఆల్రెడీ ఇతనిపైన ఎన్నో కేసులు ఉన్నాయి. వీడు లోపలికి వెళ్ళడం, మళ్ళీ కూడా బెయిల్ మీద బయటికి రావడం, ఇదే వీని దినచర్య అయిపోయిందనమాట. ఇక ఎవరు లేనటువంటి అమ్మాయిలను టార్గెట్ చేస్తాడు. తిరగబడితే లొంగితే సరే, లేకపోతే తిరగబడితే ఈ విధంగా చేస్తాడు. మొత్తానికి రేవతి గారికి ఏం కాలేదని చెప్తున్నారు. పాపం ఆమెకు ఏం కాకుండా ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. కానీ ఆమె గురించి ఎక్కడా కూడా మనకి ఇక్కడ మీడియాలో అయితే ఎక్కడా ప్రస్తుతానికి ఎక్కడా కూడా రావట్లేదు, ఎక్కడా కూడా మనకు లేదనమాట. ఏ పబ్లిక్ డొమైన్లో కూడా మనకు ఈ యొక్క విషయం గురించి అయితే మనకు ఎక్కడా కూడా లేదు. కాబట్టి రేవతి గారు బాగానే ఉన్నారు అని అనుకుంటున్నాను. మన చిత్తూరుకు చెందినటువంటి రేవతి గారికి ఈ యొక్క ఇబ్బంది అయితే జరిగింది. కాబట్టి హేమరాజును అరెస్ట్ చేశారు. ఈ హేమరాజు ఇంకా దర్యాప్తులో ఏం చెప్తాడో, మళ్ళీ కూడా వీడు లోపలే ఉంటాడు. అంటే సరైన ఎవిడెన్సెస్ ఉంటే, సరైన సాక్ష్యాలన్నీ కూడా సబ్మిట్ చేస్తే ఇలాంటి వాళ్ళు లోపలనే ఉంటారు, బయటకు రాకుండా. ఇలాంటి వాళ్ళు బయటకు వస్తే, ఇలాంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు బయట తిరిగితే అందరికీ ప్రాబ్లమే, అందరికీ ఇబ్బందే. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని లోపలే ఉంచాలి, బయట రాకూడదు. ప్రభుత్వం కూడా మనకు తమిళనాడు ప్రభుత్వం కూడా ఇతని పైన చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఎందుకంటే తమిళనాడులో జరిగింది కాబట్టి ఇన్సిడెంట్ అనేది, అక్కడ పోలీసులే చర్యలు తీసుకోవాలి ఇతనిపైన. ఇతన్ని పర్మనెంట్గా లోపల ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకూడదు. ట్రైన్లో కూడా మనకు సేఫ్టీ లేకపోతే ఏం చేయాలి చెప్పండి. ఇక ట్రైన్లో కూడా మనకు జనరల్ బోగిల్లో, మహిళా బోగిల్లో కూడా పోలీసులు తిరగాలేమో ఇంకా చెప్పేది. కేరళలో అయితే ఉందండి ఈ సిస్టము. కేరళలో అప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక లేడీస్ కోచ్లో కూడా ఒక పోలీస్ అటెండెంట్ ఉంటాడు. అలాగే మిగిలినటువంటి కోచ్లో, స్లీపర్ కోచ్ల్లో, ఏసీ కోచ్లో, వీటన్నిటిలో కూడా ఒక అటెండెంట్ అయితే ఉంటారన్నమాట. ఇలాంటి సంఘటనలు జరగకుండా కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. అన్నీ కూడా తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉంటే, మన జాగ్రత్తలో మనం ఉంటే తర్వాత మిగిలింది అదే అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఒకరోజు అవుతుంది అంతే, నిన్నటి రోజున జరిగింది. ఈరోజు నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను. కాబట్టి రేవతి గారికి ఏం కాకూడదని మనం కూడా కోరుకుందాం. ఆల్రెడీ ఆమె కడుపుతో ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదని అనుకుంటున్నాను. ఇలాంటి సంఘటనలకు సంబంధించి మీరు మన చుట్టూ ఏం జరుగుతుంది, మన ప్రపంచంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుందనే విషయాలన్నీ కూడా మీకోసం అయితే ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూ ఉంటాను. తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి నన్ను ఫాలో అవుతూనండి. తప్పకుండా మీరు వీడియోస్ను లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్, మీకు పనికొచ్చేటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. తప్పకుండా సపోర్ట్ చేసి నన్ను ఆదరించండి. మీకోసం నేను ఎప్పటికప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని, ఇలాంటి పనికొచ్చేటువంటి అంశాలను మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను.